దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు రీసెంట్లీ TSNPDCL లో JLMగా సెలెక్ట్ అయిన మన స్టూడెంట్ సాయిరామ్ కూడా ఉన్నారు. సో హాయ్ సాయిరామ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. సో సాయిరామ్ ఆల్మోస్ట్ కరీంనగర్ నుంచి నన్ను కలవడానికి వచ్చాడు ఇక్కడ హైదరాబాద్కి. వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ హీ సెలెక్టెడ్ ఎస్ JLM. యాక్చువల్లీ ఇతని JLM జర్నీ కూడా అంత ఈజీగా లేకుండే. మీకు తెలుసు 2018 TSNPDCL JLM ఆల్రెడీ కోర్టు కేసు అయ్యి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా 4th లిస్ట్ 5th లిస్ట్ రిలీజ్ చేయాలని కోర్టు కేసు ఆర్డర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. దాదాపుగా 5-6 సంవత్సరాలు లేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేటువంటి ఆ 4th లిస్ట్ ఏదైతే ఉన్నదో అందులో సాయిరామ్ యాక్చువల్లీ BC కేటగిరీ. సో BC కేటగిరీలో ఆయనకు వస్తుంది యాక్చువల్గా. అయితే ఏమైందని అంటే అతను అప్లికేషన్ చేసుకునేటప్పుడు నేను అదే చెప్తాను, ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రతి ఆప్షన్ని కూడా చాలా చక్కగా జాగ్రత్తగా చూస్తూ పెట్టాలి మీరు, లేకపోతే ఇబ్బంది వస్తుంది. అదే ఇబ్బంది నాకు వచ్చింది. ఏంటిదని అంటే తను BC కేటగిరీ. మనం BC కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో మనకి క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అడుగుతుంది. అది క్రీమీ లేయర్ ఎస్ ఆర్ నో అని అంటది. క్రీమీ లేయర్ అంటే ఎస్ అని పెట్టి ఇతను అంటే యాక్చువల్లీ ఇతను కాదు, అతను మీ సేవలను ఏదో ఇక్కడ కంప్యూటర్ సెంటర్లో అప్లై చేయించారు, వాళ్ళు ఏదో పెట్టిర్రు. సో మీకు ఒకవేళ మీకు తెలియపోయినా వేరే వాళ్ళతో అప్లై చేయించుకునే ఇట్లాంటి కొన్ని బేసిక్ థింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో పెట్టించుకోకపోవడం వల్ల అది ఎస్ అని పెట్టడం వల్ల BC అయినా కూడా OCలోనే కౌంట్ అయిపోయింది. దానివల్ల అతని పేరు రాలేదు దాంట్లో. తర్వాత TSNPDCL మేనేజ్మెంట్ని కలవడానికి ట్రై చేసిండు, రిప్రజెంటేషన్ ఇచ్చిండు. అయినా అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్తే కోర్టు ఇతని దగ్గర అన్ని రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇతనికి కన్సిడర్ చేయండి అన్నట్టుగా ఇస్తే అతనికి పోల్ క్లైంబింగ్ వచ్చింది, సక్సెస్ఫుల్గా ఎక్కిండు అండ్ హీ గాట్ సెలెక్టెడ్ ఆల్సో ఎస్ JLM. ప్రజెంట్ కరీంనగర్లో ఆపరేషన్లో పోస్ట్ అయ్యి ఉన్నాడు అనమాట. సో దట్ ఈస్ సాయిరామ్స్ JLM జర్నీ. దానికంటే ముందు సాయిరామ్ పర్సనల్గా అతను ఏ విధంగా లైఫ్లో స్ట్రగుల్ అవుతూ వచ్చాడు, అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ ఎట్లయింది, ఆ తర్వాత ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎట్లయింది, ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడదాం. సో సాయిరామ్ ఇది కరీంనగర్లో ఎక్కడ మీది? గర్రపల్లి దగ్గర బురాంపేట అనే గ్రామం సార్. బురాంపేట గర్రపల్లి దగ్గర. గర్రపల్లి దగ్గర. మరి ఇప్పుడు నీకు వచ్చిన పోస్టింగ్ ఎక్కడ వచ్చింది నీకు? కరీంనగర్ లో. అంటే మీ ఊరి దగ్గరలోనేనా? కరీంనగర్ మాకు 16 కిలోమీటర్లు ఉంటుంది సార్. అది పాత జిల్లా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా కాబట్టి వచ్చింది. ఓకే ఓకే. మా ఊరి దగ్గర ఇవ్వలేదు, టౌన్ లో ఇచ్చారు, మెరిట్ ఉందని చెప్పి. సో టౌన్ లో వచ్చింది. అంటే ఇప్పుడు మరి నీకు ఎంత డిస్టెన్స్ మీ ఊరి నుంచి? 16 కిలోమీటర్ల. సో ఇప్పుడు నువ్వు కరీంనగర్ టౌన్ లో చేస్తున్నావా? ఓకే ఓకే. మరి ఎట్లా అక్కడ ఏమైనా రూమ్ తీసుకున్నావా లేదంటే అప్ అండ్ డౌనా? చుట్టాల వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్తున్నా, రూమ్ తీసుకుంటా అని చూస్తున్నా ఆఫీస్ ఈ మంత్ నుండి. ఓకే ఓకే. నీ ఏజ్ ఎంత సాయిరామ్? 25. ఇప్పుడు ప్రెసెంట్ 25 ఇయర్స్. అంటే ఆల్మోస్ట్ నువ్వు 20 ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు రాసుంటావు ఆ ఎగ్జామ్. 19 ఇయర్స్. సరే, మరి ఈ మధ్యలో ఏం చేసినావు ఈ 19 నుంచి? అంటే 1 ఇయర్ స్కూల్లో వార్డెన్ చేసిన సార్. ఆఫ్టర్ డిప్లొమా కంప్లీటెడ్. అప్పుడు ITI ప్లస్ డిప్లొమా 2 అయిపోయిందా? ITI అయిపోయింది, తర్వాత డిప్లొమా అయిపోయినాక నేను 2018లో April 8కి ఈ ఎగ్జామ్ రాసినాక తర్వాత 1 ఇయర్ బీటెక్ ఈసెట్ ఎగ్జామ్ రాసిన సార్. సో నీకు ITI డిప్లొమా అయిపోయింది అంటున్నావు కదా, అసలు నీ ITI ఎప్పుడు అయిపోయింది, డిప్లొమా ఎప్పుడు అయిపోయింది, నువ్వు బీటెక్ కూడా చేసినావా, ఏంటి జర్నీ చెప్పు, నీ ఎడ్యుకేషన్ జర్నీ. 10th క్లాస్ కూడా ఎక్కడ చదువుకున్నావు నువ్వు? 2014లో 10th క్లాస్ ZPHS హై స్కూల్ దుర్షేడ్. ఓకే. దుర్షేడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వస్తుంది సార్. అందులో నాది 2014లో అయిపోయింది, 2014లో విత్ 6.5 GPA. ఓకే. గవర్నమెంట్ స్కూల్. అట్లనే తర్వాత ITIలో నేను కాలేజ్ టాపర్ సార్ నాది. ఓకే, వెరీ గుడ్. ఓకే. తర్వాత 2016లో ITI అయిపోయింది. 2018లో డిప్లొమా బెల్లంపల్లి గౌట్కి నేను డైరెక్ట్ జాయిన్ అయినా. త్రూ ITI ద్వారా డైరెక్ట్ 2nd ఇయర్ అండ్ 3rd ఇయర్. అట్లా గౌట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లిలో చదువుకునే టైంలో ఫైనల్ ఇయర్ ఉండే టైంలో ఈ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కూడా హాస్టల్లోనే ఉంటూ, గవర్నమెంట్ హాస్టల్లో, BC హాస్టల్లోనే ఉంటూ, గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్టల్లోనే ఉంటూ ఇట్లా జర్నీ వచ్చింది సార్ నా స్టడీ. తర్వాత వచ్చేసి ఈ ఎగ్జామ్ రాసినాక అది 3rd లిస్టు ఇంకొక 1 మార్క్ వస్తే ఆ 2019లో అందరికి ఇచ్చేటప్పుడే వచ్చేది. ఇంకొక 1 మార్క్ ఇప్పుడు 4th లిస్ట్ రిలీజ్ చేసి ఇందులో వచ్చింది. తర్వాత డిప్లొమా కంప్లీట్ అయిపోయినాక 1 ఇయర్ ఈసెట్ ఎగ్జామ్ రాసిన మంచి ర్యాంక్ వచ్చినా కానీ నేను ఫైనాన్షియల్గా నాకు మనీ లేనందున నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకోవడం జరిగింది.
ఆ గ్యాప్లో ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో వార్డెనే చేసిన సార్, కరీంనగర్లో ఉంటుంది. ఓకే. అట్లా వచ్చిన మనీతోని సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ఈసెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ బీటెక్ చేసిన సార్ పెద్దపల్లిలో చేసిన మదర్ తెరిసా కాలేజ్ అనే దాంట్లో. ఓకే సార్. బీటెక్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? బీటెక్ 2022లో అయిపోయింది సార్. 22లో అయిపోయింది. మధ్యలో సెమిస్టర్ మధ్యలో హాలిడేస్లో ఎండాకాలంలో కంపెనీలలో ఎక్కడన్నా వర్క్ చేసి మనీ సేవ్ చేసుకుని వచ్చిన దాంతో ఎగ్జామ్ ఫీజుకో బుక్స్కో నా ఖర్చుకో అట్లా వాడుకొని అది అట్లా రన్ చేస్తూ చదువుకున్నాను సార్. ఓకే. 2022లో అయిపోయింది. అయిపోయినాక కూడా 1 year 2 year అయినా కానీ ఏం జాబు అవి పడతలేవు. మళ్ళీ అట్లనే పేపర్ లీకేజీలు, రాసిన లీకేజీలు అవన్నీ ఉండట్లా ఏం జాబ్ రాలేదు సార్. అది ప్రిపేర్ అవుతూ ఉన్నా. అప్పటికి ప్రిపరేషన్ ఆపలేదు, ప్రిపరేషన్ కంటిన్యూ అయితేనే ఉంది. 2 years బీటెక్ అయిపోయినాక 2 years కూడా ప్రెజర్ వస్తూనే ఉంది. అక్కయ్య వాళ్ళు చెల్లె వాళ్ళ దగ్గర నుండి ఇంకెప్పుడు అనేది ఎందరు ఎన్నన్నా కానీ నేను పట్టించుకోలేదు సార్. ఇట్లా పట్టించుకోకుండా నా మీద నాకు నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా, ఏదో ఒక రోజు గెలుస్తా అని నా మీద నమ్మకం ఉంది. ఎంతమంది డిమోటివేట్ చేసినా నీతో కాదరా నువ్వు వేరే జాబ్ చూసుకో, ప్రైవేట్ జాబ్ చూసుకో అని అంటారు కదా. వాళ్ళు ఎంతమంది అన్నా కానీ నేను పట్టించుకోకుండా మనదేందో మనకు మాత్రమే తెలుస్తుంది. మన కాన్ఫిడెన్స్, మన నాలెడ్జ్ ఎంతవరకు ఉందో మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నేను కొట్టగలుగుతా అనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఎన్నిసార్లు డిమోటివేట్ చేసినా కానీ నేను బాధపడకుండా నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అని చెప్పి వెయిట్ చేస్తూ వచ్చిన సార్. వెయిట్ చేస్తూ వచ్చి లాస్ట్కి ఇలా. మరి నువ్వు పీజీ సెట్ రాసి నువ్వు ఎంటెక్ కూడా సీట్ సాధించినావు అని విన్నా, స్టోరీ చెప్పు. పీజీ సెట్ అనేది 2022లో మొన్న రాసిన సార్. అది ఈ సార్ నిఖిల్ సార్ కోర్సు తీసుకొని నాకు జూనియర్ లైన్ మెన్ కరోనా పీరియడ్లో ఫ్రీగా ఇచ్చిండు. కరోనా వచ్చిన వాళ్ళకి సార్కి కాల్ చేసి, సార్ కొంచెం నేను పూర్ ఉన్నా, కొంచెం నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందని కాల్ చేసి మెసేజ్ చేసి అడిగితే ఇస్తా బాబు అని చెప్పి ఇచ్చేసిర్రు సారు. కోర్స్ ఇచ్చేస్తే నేను దాన్ని ఒక 1 month దాన్ని ఎట్లా యూజ్ చేసుకోనో అంత టైం కేటాయించి మొత్తం దాన్ని యూజ్ చేసుకొని నా ఓన్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని దానికి ఇంకా హైలైటర్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్, హైలైటర్స్ తీసుకొని హైలైట్ చేసుకొని అవన్నీ జేఎల్ఎం కోర్సునే అంత బాగా ఒక బైండింగ్ చేసుకొని ఒక 3-4 బుక్స్ పెట్టుకొని నా దగ్గర ఉంచుకున్నా సార్. వీటిని నేను పీజీ సెట్కి అయ్యేటప్పుడు నా దగ్గర బుక్స్ అవైలబుల్ లేవు. అట్లనే నాకు బాగా ఇవి చదువుకుంటే అంటే బేసిక్స్ స్ట్రాంగ్ అయితే నేను కుట్టగలుగుతా అని చెప్పి నేను అనుకున్నాను. ఈ బేసిక్స్ని జేఎల్ఎం కోర్సుని చదివి మళ్ళీ 2-3 సార్లు చదివి పోయి ఎగ్జామ్ రాసిన సార్. ఎగ్జామ్ రాసినాక నాకు ర్యాంక్ వచ్చింది. ఎంత వచ్చింది ర్యాంకు? నాది 190 వచ్చింది సార్. స్టేట్ ర్యాంకు 190 వచ్చింది. నాకు JNTH యూనివర్సిటీలో సీట్ వచ్చింది సార్. మరి ఎంటెక్ జాయిన్ కాలేదా? మరి ఎంటెక్ జాయిన్ అయిదామంటే సార్ మళ్ళీ ఫైనాన్షియల్గా బీటెక్ వరకు కష్టపడి అది పని చేసుకుంటేనే వర్క్ చేసుకుంటేనే చదువుతున్నా కాబట్టి మళ్ళీ ఎంటెక్ 2 years మళ్ళీ వర్క్ చేయాలా, మళ్ళీ కష్టపడాలా. ఈ 2 years నేను ఏదన్నా జాబ్ కోసం ట్రై చేస్తే నాకు 1 yearలోనే వస్తుంది కావచ్చు, చెప్పలేము కదా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉండే. ఒక 1 yearలో వస్తుంది కావచ్చు అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉండే. ఆ కాన్ఫిడెన్సే ఇప్పుడు 1 year లోపల, 1 year కూడా పట్టలేదు, 6 months లోపల లక్కీగా మంచిగా వచ్చేసింది నీకు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇతనికి డిప్లొమా కూడా ఉంది కాబట్టి రీసెంట్లీ మనకి ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ సబ్ ఇంజనీర్గా కన్వర్ట్ అవ్వడానికి స్క్రీనింగ్ టెస్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు ఇతను JLMగా జాయిన్ అయ్యాడు ITI బేసిక్ క్వాలిఫికేషన్ మీద, ప్లస్ ఇతనికి డిప్లొమా ప్లస్ బీటెక్ కూడా ఉన్నది. సో ఇది ఏంటంటే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ లాగా స్క్రీనింగ్ టెస్ట్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు కొత్త స్క్రీనింగ్ టెస్ట్ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 6-7 months తర్వాత వస్తుంది. మళ్ళీ వస్తే అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీస్లో ఉన్న JLMs కానీ వేరే క్యాడర్లు ఎవరైనా కానీ ఇట్లా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఆ స్క్రీనింగ్ టెస్ట్లో అపియర్ అయితే ఎలిజిబిలిటీ టెస్ట్ లాగా అనమాట. అది నువ్వు పాస్ అయిపోవాలి. అది నువ్వు పాస్ అయిపోతే నీకు ఫర్దర్ ఫ్యూచర్లో ఎప్పుడైతే లోయర్ క్యాడర్స్ నుంచి ఇప్పుడు సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే చేపట్టాలనుకుంటారో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ లోయర్ క్యాడర్స్లో ఎవరైతే స్క్రీన్ టెస్ట్ పాస్ అయినారో మెరిట్ వైజ్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తారు, సబ్ ఇంజనీర్గా ప్రమోట్ చేసేస్తారు. సో ఆ విధంగా కూడా నువ్వు కెరియర్లో గ్రోత్ ఇప్పుడు కూడా నువ్వు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు ప్రజెంట్ ఉన్న గైడ్లైన్స్ ప్రకారం. అండ్ ఇంకా సాయిరామ్ నీ లైఫ్ జర్నీ చెప్పు. చిన్నతనం నుంచి మొత్తం వాట్ వాజ్ యువర్ జర్నీ?
హౌ డిడ్ యూ ఫేస్ లైఫ్, ఎలా ఉండే, ట్రబుల్స్ ఏ విధంగా ఉండే, అంత బాగుండేనా? మరి నువ్వు ఈ స్టేజ్ వరకు రావడానికి నీ చిన్నప్పటి నుంచి నువ్వు పడ్డ కష్టాలు కానీ నీ మోటివేషన్ కానీ అవే నీకు చాలా వరకు డ్రైవ్ చేస్తుంటాయి. సార్ అయితే చిన్నప్పుడే అంటే నేను 2 years ఉండగానే నేను మా మదర్ లెఫ్ట్ అయ్యారు. మా మదర్ అట్లా మా ఫాదర్ ఉన్నారు, కాకపోతే ఏంటంటే కొంచెం డ్రింక్ చేసి మదర్ లెఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం మైండ్ సెట్ డిస్టర్బ్ అయ్యి కొంచెం అంటే డ్రింకింగ్ అనేది ఎక్కువ అయిపోయింది డాడీది. అయిపోయినాక ఈ పిల్లల్ని కానీ ఏంటంటే పట్టించుకోలేదు ఎవరిని కూడా. నాన్నది ఏందో నాన్నే చూసుకున్నారు. కాకపోతే ఇక అక్కడే ఆగిపోతే బాగుండదు అని చెప్పి అట్లనే మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు మమ్మల్ని పోషించారు. మీరు ఎంతమంది పిల్లలు? అక్కయ్య, నేను, చెల్లె. ఓకే. అయితే నానమ్మ తాతయ్య పోషించారు. ఇక వాళ్ళ దగ్గరనే ఉన్నాం. వాళ్ళు నా 7th class వరకు ఉన్నారు. ఇక వాళ్ళు కూడా సర్టన్ ఏజ్ వచ్చి వాళ్ళు కూడా చనిపోయారు సార్. చనిపోయాక నాకు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ స్టార్ట్ అయినాయి సార్. 7th క్లాస్లో ఉందామంటే ఎవరు లేకుండే, తిందామంటే నాకు వంటలు రాకుండే, ఇలా ఉండేది సిచ్యువేషన్. కాకపోతే ఈ గవర్నమెంట్ 8th నుండే మనకు గవర్నమెంట్ హాస్టల్ అవి అవైలబుల్ ఉన్నాయి సార్. అందులోనే జాయిన్ అయినా 8th, 9th, 10th ఇదంతా గవర్నమెంట్ సెక్టర్లోనే వండుకుంటా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివినా సార్. అది తర్వాత కాలేజ్ లైఫ్లో ఐటీఐ చేసేటప్పుడు అంతే సార్. ఇక ఆ హోటల్లోనూ వాళ్ళను ఇళ్ళను వర్క్ చేస్తూ రియంబర్స్మెంట్ ఎట్లా వచ్చేది కదా సార్. ఐటీఐ చేయాలన్న ఐడియా నీకు ఎవరు ఇచ్చారు? ఐటీఐ చేయాలి. ఎలక్ట్రీషియన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? అంటే నాకు ఎలక్ట్రీషియన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది సార్. అప్పుడు అసలు ఏమున్నది, ఏంది, ఆ వైర్లు ఏందన్న ఇంట్రెస్ట్ అనేది ఉండేది సార్ అప్పుడు. సో నువ్వు ఐటీఐ లెవెల్లోనే టాపర్ అంటే నువ్వు మంచి చదువుకునేటోడు మొదటి నుంచి కూడా? మొదటి నుంచి కూడా. ఐటీఐ వచ్చేసరికి నాకు సడన్ గా నా సిచ్యువేషన్ నాకు ఇంకా ఎక్కువ అర్థమయ్యి నేను ఇంకింత ఎక్కువ కాలేజ్ టాపర్గా స్కోర్ చేయడానికి నేను ట్రై చేసి ఫైనల్గా స్కోర్ చేసిన సార్. ఓకే. సో సాయిరామ్ జర్నీ చాలా ఇప్పుడు చిన్నతనం నుంచి కూడా ఆల్మోస్ట్ పేరెంట్స్ కూడా అవైలబుల్ లేరు అతనికి. సో ఒకటే కష్టపడుతూ ప్లస్ 2 sisters రెస్పాన్సిబిలిటీ కూడా ఇతనే చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్లీ అట్లీస్ట్ అతను ఒక మంచి జాబ్ సాధించిండు. JLM జాబ్ అంటే మంచి రెస్పెక్ట్ఫుల్ పొజిషన్. ఇక్కడ నుంచి అతని లైఫ్ ఆల్మోస్ట్ ఎట్టినట్టుగా మెల్లమెల్లగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సాల్వ్ అవుతుంది. ప్లస్ అతను హైయర్ ఎడ్యుకేషన్ చేసిండు. అంటే ఐటీఐతో ఆగకుండా డిప్లొమా చేసిండు, బీటెక్ చేసిండు, ఎంటెక్ JNTU క్యాంపస్లోనే సీటు కొట్టిండు. ఇంత చేసిండు. ఇప్పుడు JLMగా పోయినా కూడా ఈ హైయర్ క్వాలిఫికేషన్స్ మళ్ళా డిపార్ట్మెంట్లో వస్తున్న కొత్త పాలసీల వల్ల అతను ఫర్దర్ సబ్ ఇంజనీరు అండ్ ఆ విధంగా అట్లీస్ట్ ఇతను రిటైర్మెంట్ వరకు నాకు తెలిసి ఏడీ వరకు అయితే వస్తాడు కంపల్సరీ. మ్యాక్సిమం ఏడీ వరకు అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఏడీ అనేది ఇక 5%, 90% అయితే ఏఈ అవుతాడు బై ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అయినా కానీ ఇతను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని చూసుకుంటే. సో అట్లా చూసుకున్నా కూడా చాలా మంచిదే, మంచి గ్రోత్ వస్తుంది కెరియర్లో కూడా ఈ విధంగా. అండ్ ఆ తర్వాత నువ్వు మన కోర్సెస్లో నువ్వు తీసుకుంది నువ్వు మరి కరోనా టైంలో నువ్వు తీసుకున్నాను అన్నావు. దానికంటే ముందు మరి ఫస్ట్ ఇది NPTCL ఎగ్జామ్ అనేది బిఫోర్ కరోనా వచ్చింది. అప్పుడు నువ్వు ఎట్లా ప్రిపేర్ అయినావు మరి? అప్పుడు నాకు డిప్లొమా బెల్లంపల్లి గౌట్లో నేను స్టడీ చేస్తున్నా కాబట్టి మాకు అక్కడ సార్లు కూడా కొంచెం మంచిగా చెప్పేటోళ్ళు. గవర్నమెంట్ లెక్చర్స్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండేది. వాళ్ళు టాప్ కాలేజెస్లో అదొక కాలేజీ, మా కాలేజీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి కాలేజీ. అందులో మంచిగా చెప్పేటోళ్ళు కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ ఉన్నది సార్. ఆ నాలెడ్జ్ మీద నేను ఎగ్జామ్ రాసిన సార్ అప్పుడు. ఓకే. సో డిప్లొమా కాబట్టి అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి రాసుకోగలిగినావు ఆ ఎగ్జామ్ని. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు క్యాండిడేట్స్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు JLM నోటిఫికేషన్స్ ఇప్పుడు జెన్కో కానీ మళ్ళీ NPTCL ఇంకొకసారి పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక 1.5 year వరకు పవర్ సెక్టర్లో మంచి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. ITI క్యాండిడేట్స్కి కూడా మంచి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో ఉండి ఇప్పుడు ఇట్లా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న క్యాండిడేట్స్కి నువ్వేమైనా సలహా చెప్పాలనుకుంటున్నావా? సార్ ఒకటి చెప్తా సార్. ఏంటంటే కొందరు అనుకుంటారు ఎన్నిసార్లు చదివినా అది వస్తలేదు, అది రాదు, అది జస్ట్లో మిస్ అవుతుందని కాదు. మనకు ఒకటి పక్క కన్ఫామ్గా మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. ఏదో ఒక రోజు సక్సెస్ అయితే అవుతాం, మనం కంపల్సరీ స్కోర్ కొడతాం అన్న నమ్మకం మన మీద మనకు ఉన్నప్పుడు మన నమ్మకాన్ని కోల్పోకుండా మన ప్రయత్నం అనేది ఆపకుండా దాన్ని
కంటిన్యూ చేసినప్పుడు కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం సార్. సో ఇప్పుడు నువ్వు జైలు ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దు, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండాలి అంతే. కానీ ఎవరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినా నీతో ఏమవుతుందిరా అన్న, పక్క పొంటోళ్ళు నీతో కాదు అది ఇది ఇంట్లో ఇంకెన్ని రోజులు అన్నా కానీ అవన్నీ పట్టించుకోకుండా నువ్వేందో నీకు తెలిసి నీ ప్రయత్నాన్ని ఆపకుండా కన్ఫామ్గా నేను ఈ రోజు గిన్ని నెలల గిన్ని సంవత్సరంన్నర కంపల్సరీ నేను సక్సెస్ అవుతా అని అనుకుంటే కంపల్సరీ అవుతారు. ఇక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండాలి. సో ఏంటంటే డిమోటివేషన్ ఫీల్ కావద్దు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడుతూ ఉండాలి అనేది సాయిరామ్ చెప్తున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఇప్పుడు సాయిరామ్ చూసుకుంటే కూడా ఇప్పుడున్న అతను ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అక్కడ ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు అతనికి. నీ పని అయిపోయింది, నీకు బతికేదే కష్టం ఉన్నది, నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకో, నువ్వు ఇవి ఎందుకు చేస్తున్నావు, ఆ ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అవుతున్నావు అని చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప లేదు బిడ్డ నువ్వు చదువుకో, నువ్వు నీకు మంచి నాలెడ్జ్ ఉన్నది, గవర్నమెంట్ జాబ్ కొట్టు అని ఎంకరేజ్ చేసేటోళ్ళు ఒక పర్సన్ లేరు. లేకున్నా కూడా అతని హైయర్ స్టడీ చేసుకుంటా మళ్ళీ వాటికి మళ్ళీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇతని మీద డిపెండెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి అతను హోటల్స్లో వర్క్ చేసుకుంటా, స్కూల్స్లో వర్క్ చేసుకుంటా, హాస్టల్స్లో వర్క్ చేసుకుంటా, ప్యారలల్గా చదువుకుంటా, ఎగ్జామ్స్ రాసి ప్రిపేర్ అయ్యింది, ఎక్కడ ఖాళీ లేకుండా అతను ముందుకు వెళ్తా ఉన్నాడు. అతను పడ్డ హార్డ్ వర్క్కి అతనికి ఒక మంచి ప్రతిఫలం కూడా దొరికింది ఇప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ JLM జాబ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. Okay, bye.